హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి అఫీషియల్గా తన వెబ్సైట్లో ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్స్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ డేట్స్ గురించి అదేవిధంగా ఈ యొక్క 3.5 monthsలో 100 daysలో ఈ 100 daysలో 3.5 monthsలో మిషన్ ఏఈ అనేది దాని స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు నేను చెప్తున్నాను. సో ఈ గేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా సఫిషియంట్ టైం, గేట్ అంటే నెక్స్ట్ మంత్ 13th మ్యాక్సిమం అయిపోతాయి కాబట్టి వాళ్ళకి కూడా సఫిషియంట్ టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీనికి పోటీ పడతారు. ఇప్పటి వరకు రేసులో లేకపోయినా వాళ్ళు కూడా పోటీ పెడతారు. సో పోటీ మనకి బాగానే ఉంటుంది. తక్కువ పోస్టులు ఉన్నాయి 190, బట్ కాంపిటీషన్ ఎక్కువగానే ఉండొచ్చు ఈ తరుణంలో, ఈ సిచ్యువేషన్లో, ముఖ్యంగా ఏపీకి సంబంధించి. సో కాబట్టి మనం ఈ స్ట్రాటజీ ఎలాగో తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి డేట్స్ చూద్దాం ఒకసారి. వాళ్ళు ఇచ్చిన డేట్స్ 14th మే ఆ రోజున మార్నింగ్ 9 AM to 12 noon. చాలామంది దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు నాకు. సార్, మరియు ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్లో 2.5 hours ఉంది కదా, ఇక్కడ 3 hours మెన్షన్ చేశారు ఏంటి అని. సో వీళ్ళు కరెక్టే, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ మనకి ఇక్కడ ఏంటంటే 9:30 to 12 ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ కదా, ప్రోటోకాల్స్, రూల్స్ ఒక 1/2 hour ముందుగానే పిల్లలకి చెప్దామని చెప్పి ఉద్దేశంతో ఇలా పెట్టారు తప్ప మీకు పేపర్ ఇచ్చేది 9:30కి ఇస్తారు. సో 2.5 hours, ఓకేనా. సో ఇక్కడ ఇలా మెన్షన్ చేసినా కూడా మనకి బికాజ్ ఆఫ్ ఈ కోవిడ్ ప్రోటోకాల్స్, రూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. సో 2.5 hours, 150 minutes, నాట్ 180 minutes. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి ఓన్లీ ఇది ఆ రోజు. సో 9 to 12 noon అనమాట. ఆ తర్వాత మనకి అందరికీ కామన్ పేపర్ 15th May షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ 9 to 12 noon. సో పేపర్ 1 జనరల్ స్టడీస్, జిఎస్ఎంఏ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని అర్థం, జిఎస్ఎంఏ. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్, ఇది మాత్రం డిగ్రీ స్టాండర్డ్, ఓకే. సో కాబట్టి ఇది అందరికీ కామన్, అటు సివిల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ ఎవరు రాస్తున్నా కూడా అందరికీ కామన్ పేపర్ ఇది. మార్నింగ్ సో 150 marks ఉంటుంది, 150 minutes, కానీ మీరు 9కి వెళ్ళాలి, 1/2 hour ముందుగానే వెళ్ళాలన్నమాట, ఓకేనా. సో తర్వాత 15th అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్ షిఫ్ట్ 2. ఈరోజు 2 to 5 PM అంటే 2:30కి పేపర్ ఇస్తారు, అప్ టు 5 వరకు ఉంటుందన్నమాట పేపర్ 2. సివిల్ ఆర్ మెకానికల్ అంటే మీ సబ్జెక్ట్స్ బట్టి, FMSM 150 marks. సో ఇది 150, ఇది 150. సో 3 పేపర్లు రాసుకున్న వాళ్ళకి అది డిఫరెంట్. సో ఇది షెడ్యూల్ ఫ్రెండ్స్. సో కాబట్టి టైం డ్యూరేషన్ 150 minutes, 150 నిమిషాలే, దాంట్లో మార్పు ఎటువంటి ఉండదు. కాబట్టి ఒక 1/2 hour ముందుగా మిమ్మల్ని పిలుస్తున్నారు, ఓకేనా. మరి ఈ యొక్క మనకి ఎగ్జాక్ట్లీ చూస్తే దీంట్లో మనకు ఉండేది 3.5 నెలలు. ఆల్రెడీ మనకి 25th వచ్చేసాం అప్పుడు, అంటే 5 days ఉన్నాయి, మంత్ అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇక మే 15th అంటే 3.5 నెలలు ఉంది. అంటే ఆల్మోస్ట్ 100 days ఎఫెక్టివ్ డేస్ మనకి. ఈ 100 రోజుల మిషన్లో మన జీవితంలో సెటిల్ అవ్వాలంటే, మనకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మరి ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఇక్కడేమో డిప్లొమా స్టాండర్డ్ అన్నాడు, ఇక్కడేమో డిగ్రీ స్టాండర్డ్స్ అన్నాడు. అంటే పేపర్ 1 డిగ్రీ స్టాండర్డు, పేపర్ 2 ఏమో డిప్లొమా స్టాండర్డ్. డిప్లొమా స్టాండర్డ్ అంటే ఇది పోటీ పడేది మెజారిటీ బీటెక్ వాళ్ళే, ఎంటెక్ వాళ్ళు. డిప్లొమా చాలా తక్కువ ఉంటారు, ఐ థింక్. డిప్లొమా ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా రాస్తారు, వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి మనం చూద్దాం ఒకసారి స్ట్రాటజీ, ఈ 100 daysలో మిషన్ చూద్దాం ఒకసారి, ఓకే ఫ్రెండ్స్. 100 days మిషన్, 100 రోజులు ప్రణాళిక. ఇక్కడ మీకు బోత్ టెక్నికల్, నాన్ టెక్నికల్. పేపర్ 1 150 marks, పేపర్ 2 150 marks. దీంట్లో FM, SM. సో ఇక్కడ టోటల్ 100 daysలో నేను క్యాలిక్యులేట్ చేస్తే 100 రోజుల్లో ఒక వ్యక్తి ఎఫెక్టివ్గా చదివేది మన సైంటిస్టుల ప్రకారం, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, జీవితం మీద ఎంత ఆశ ఉన్నా, ఎంత డిజైర్ ఉన్నా కూడా నువ్వు పర్ డే 10 hours ఎఫెక్టివ్గా చదువుతావు. ఆ 10 hours చేస్తాను ఇక్కడ. అంటే 100 రోజులు ఉంది మనకి, 100 into 10 గంటలు రోజుకి ఎఫెక్టివ్గా. సో 1000 hours వస్తున్నాయి. సో 100 గంటలు, 1000 గంటలు టోటల్. సో ఇక్కడ 100 into 100 days 10 hours, 1000 hours అన్నమాట. సో ఈ 1000 hoursలో మీరు మీ జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోగలరు
అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. జనరల్గా పేపర్ 2 అంటే రెండే సబ్జెక్టులు ఎఫ్ఎంఎస్ఎం. మీరు ఎప్పటి నుంచో 4 ఇయర్స్ నుంచి, అలాగే డిప్లొమా వాళ్ళు అయితే 3 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నారు. మరి ఇది కొత్త సబ్జెక్టులు ఏమీ కావు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మీకు సాధారణంగా టెక్నికల్ వాళ్ళకి చాలా పెద్ద ఓషన్లా అనిపిస్తుంది, మనకి ఒక మహాసముద్రంలాగా. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు డేట్ ఎప్పుడు అని ప్రతి వీడియోస్లో కామెంట్లో పెడతారు. ఇప్పుడు టెన్షన్ అనమాట. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఇది ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనిషి ఎప్పుడు కూడా మనకి వచ్చిన తర్వాతే, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, డిక్లేర్ చేయలేదు కాబట్టి నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో మనకి ఆతృత. ఇప్పుడు డేట్ ఇచ్చేసాడు, ఇప్పటి నుంచి ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయితే లక్ ఏంటంటే చాలామంది 45 డేస్ ఉంటుంది, 60 డేస్ ఉంటుందని చెప్పి నేను ముందే చెప్పాను. మినిమం మనకి 3 months అబోవ్ ఉంటుందని, అప్పుడే ఇప్పుడు అక్టోబర్లోనే. బట్ లక్కీలీ 3.5 months ముందే డేట్ అనౌన్స్ చేశాడు. చాలా లక్ అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ పేపర్ 1 150 మార్క్స్, నేను 500 hours. పేపర్ 2 టెక్నికల్ ఎఫ్ఎంఎస్ఎం 500 marks, 500 hours. అంటే ఇక్కడేమో 150 marks, 150 marks. ఏఈ కాబట్టి 150, ఇక్కడ కూడా ఏడబ్ల్యూ అయితే 300. సో ఇది మీకు చాలామంది అడిగేది ఏంటంటే, నాకు టెక్నికల్ చాలా గ్రిప్ ఉంది సార్, మరి ఈ పేపర్ 1 నాకు గ్రిప్ లేదు, ఇలా మరి ఎన్ని మార్కులు రావాలి పేపర్ 1లో అంటే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఎగ్జామ్కి అయినా ప్రజెంట్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి, పేపర్ 1 మనకి నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నువ్వు పేపర్ 2లో ఎంత తోపువైనా నీకు 150కి 120 పైన వచ్చినా, 120 అంటే ఎక్స్ట్రాడినరీ అయి ఉండాలి, నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి. ఏది మీ టెక్నికల్లో రెండే సబ్జెక్టులు అయినా కూడా చాలా మీకు నాలెడ్జ్ ఉండాలి. సరే 120 పైన వచ్చినా కూడా దీంట్లో ఒక 60 70 వస్తే ఉపయోగం లేదు, వేస్ట్. ఇక్కడ ఒక 90 వచ్చి అక్కడ మనకి 100 వచ్చినా కూడా వాడే ముందుకు వెళ్ళిపోతాడు. చూడండి, కాబట్టి 2 సబ్జెక్టులు చాలా ఇంపార్టెంట్, రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని నేనేం చేశానంటే ఈ 1000 hours ఇక్కడ 500 hours, ఇక్కడ 500 hours ఈ విధంగా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు మీరు ఏ విధంగా ఈ 100 daysలో 1000 hours ఎఫెక్టివ్ యూటిలైజేషన్, నేను ఆషామాషిగా కాదు, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఒక యజ్ఞంలా చేయాలి, నీదే జాబ్ ఒకటి. మరి ఆ విధంగా ప్లాను చూద్దాం ఒకసారి. ఇప్పుడు జనరల్ స్టడీస్లో పేపర్ 1లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ కేటాయించాలి, వెయిటేజ్ ఎంత, ఇంతకుముందు కూడా వెయిటేజ్ చేశాను నేను మీకు. ఇప్పుడు వెయిటేజ్ మళ్ళా ఒకసారి ఎన్ని అవర్స్ చదవాలి అనేది చెప్తాను మీకు. ప్రాధాన్యత ఉన్న మనకి వెయిటేజ్ అవర్స్ ఎన్ని, ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ ఇవ్వాలి అని చూద్దాం ఒకసారి. మీరు కరెంట్ అఫైర్స్కి ఇక్కడి నుంచి ఎన్ని నెలలు ఉంది అంటే, మనకి ముఖ్యంగా 3 months ఉంది. 3 months. ఈ 3 monthsలో మనం చూస్తే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి. అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చాడు, నవంబర్లో మనకి ఎండ్ డేట్ ఇచ్చాడు, లాస్ట్ డేట్. సో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటే 6 నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి. మరి అంతకుముందు అవసరం లేదా అంటే, అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఎగ్జామినర్ డిపెండ్స్. బర్నింగ్ ఇష్యూస్ అయితే అడగవచ్చు. బట్ మనం ప్రధానంగా ఫోకస్ చేయవలసినవి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు. ఈ 6 నెలల్లో కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. మరి 2021 జనవరి నుంచి అవసరం లేదా అంటే, కోవిడ్తో రిలేషన్ ఉన్న ఏ కరెంట్ అఫైర్స్ అయినా కూడా నేర్చుకోవాలి, ఈ కోవిడ్తో రిలేషన్ ఉన్నవి. అలాగే బర్నింగ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్ లాంటివి, అవి ఆల్రెడీ నేను చాలా వరకు చేసి ఉన్నాను వీడియోస్లో. మళ్ళా నేను వాటిని బ్రీఫ్గా మీకు నేను అందిస్తాను. సో ఈ 6 నెలలు కరెంట్ అఫైర్స్ సరిపోతాయి మనకి. మ్యాక్సిమం నవంబర్ నుంచి 2021 ఏప్రిల్ 30, 2022 వరకు కూడా. ఓకేనా? 6 months కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని 70 గంటలు ఒకేసారి మనం 4-5 రోజుల్లో చదువుకుంటూ పోవాలా? మరి ఈ రోజు 10 గంటలు ఉన్నారు, 7 days పడుతుంది, 1 week. అలా చదవాలా? నో. రోజుకి ఒక 40 minutes, 35 to 40 minutes రోజు చదువుకుంటూ వెళ్ళాలి. రోజు హ్యాబిచువల్గా ఈ 3.5 నెలల్లో కూడా
రోజు 35 to 40 minutes. సో నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ఎగ్జామ్ డేట్ వచ్చింది కాబట్టి ఫోకస్ ఆన్ ఏపీలోని ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదర్ స్కీమ్స్ కావచ్చు, అదర్ నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆల్రెడీ జనవరి నుంచే స్టార్ట్ చేశాను. నాకు డౌట్ వచ్చే ఈ జనవరి నుంచే స్టార్ట్ చేశాను. మీరు చూడండి, ఈ 3-4 డేస్ నుంచే నేను వీడియో చేయలేదు. కారణం ఏంటంటే ఈ మా టెక్నికల్ టీమ్కి కాస్త హెల్త్ బాగాలేదు కాబట్టి. సో ఈ రోజు నుంచి మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఈ జనవరి నుంచి మంచిగా చూసుకోండి. అన్నీ కూడా రూపా ఐఏఎస్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు రూపా ఛానల్ని చూసుకోండి. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది. అన్ని కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది దాంట్లో. ఓకే? సో రోజు మనకి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి 20 to 25 మార్క్స్ వస్తాయి. ఇన్ని ఎక్కువ వస్తాయా సార్ అంటే ఈ సిలబస్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ అని ఇవ్వలేదు. అవి కరెంట్ అఫైర్స్లో కలిపేస్తారు, 5-6 వస్తాయి. అందుకని మీకు 20 to 25 మార్క్స్ ఈ స్కీమ్స్లో రావచ్చు. కాబట్టి ఇది మ్యాక్సిమం, అందుకంటే ఎక్కువేమీ రావు. సో కరెంట్ అఫైర్స్ 70 అవర్స్ అంటే 7 రోజులు ఓవరాల్గా వేసుకున్నా కూడా కరెంట్ అఫైర్ అలా చదవద్దు కంటిన్యూస్గా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనం రోజు చదివేది కాబట్టి, రోజు తెలుసుకోవాలి కాబట్టి మీరు రోజు 35 to 40 minutes కరెంట్ అఫైర్స్ బిఫోర్ గో టు బెడ్, లేకపోతే మీకు సబ్జెక్ట్ చదివి బోర్ కొట్టిన సమయంలోనూ మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? అది కూడా రూపా వీడియోస్ చూసుకోండి, నోట్స్ రాసుకుంటే ఇంకా బెటరు. లేదు అంటే రూపా ఐఏఎస్ 2021 అందుకు పీడిఎఫ్లో ఇస్తున్నాను నేను ఆల్రెడీ. సో 2021 నాకు అవసరం లేదు సార్, ఇంకా బర్డెన్ అవుతుంది, సబ్జెక్ట్ ఉంది, ఇంకా నాకు టెక్నికల్ చదువుకోవాలి కాబట్టి జనవరి నుంచి మీ వీడియో చూస్తామంటే ఇంకా బెటర్. వెల్ అండ్ గుడ్. ఎగ్జామ్ ముందు నేను మళ్ళీ కరెంట్ అఫైర్స్ రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎప్పటికెప్పుడు నేను చేస్తూ ఉన్నాను జనవరి 1 నుంచి కూడా. మీరు చూడొచ్చు వీడియోస్లో. ఓకేనా? ఓకే, రైట్. సో దీని నుంచి 20 to 25 మార్క్స్ వస్తాయి. జాగ్రత్త పెట్టుకోండి, రోజు చదవాలి. మీరు ఎవరైతే సీరియస్ ఎస్పిరెంట్స్ ఉన్నారో మీరు పేపర్ చదవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. రూపా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, రూపా యూట్యూబ్ ఛానల్ని. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చాలు. ఓకేనా? మీ బర్డన్ మీ టైం నా మీద పెట్టండి. సో ఆ కరెంట్ అఫైర్స్ కన్సల్ట్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అందిస్తాను మీకు. ఓకే, రైట్. కరెంట్ అఫైర్స్ అయిపోయింది. ఈ కరెంట్ అఫైర్స్ టూ చాప్టర్స్కే ఇచ్చాడు. 1-2 టోటల్ 12 టాపిక్స్లో 1-2 టాపిక్స్. సో 2 అయిపోయినట్టు ఇప్పుడు. ఇక జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 70 అవర్స్. చాలా 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 ఇంపార్టెంట్ ఇది సబ్జెక్టు. సో 70 అవర్స్ అంటే వారం రోజులు. మీరు ఏం చేస్తారంటే ఇది కంటిన్యూ చదవండి. కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చదవకూడదు. రోజుకు 3.5 నెలలు 35 to 40 minutes, 1 hour కూడా వద్దు. ఇది మాత్రం డైలీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పట్టుకున్నావు కదా, దీన్ని 5 hours రోజు, 5 గంటల రోజు 10 hours కదా. 10 hours 5 hours మనకి టెక్నికల్కి, 5 hours జనరల్ స్టడీస్కి, రెండుకి బోత్ ఇంపార్టెన్స్. సో 5 hours రోజు మనకి జనరల్ సైన్స్ టెక్నాలజీ చదవండి, రోజు 5 hours. అలా మీకు ఈ 70 hours బేస్ వేసేసేయండి. నేను రివిజన్ కూడా తర్వాత చెప్తాను మీకు. సో జనరల్ సైన్స్ అంటే కంటిన్యూ చదవండి. ఒక 10 రోజుల పాటు, 12 రోజులు, లేదా 2 వారాల పాటు చదవండి. సో జనరల్ సైన్స్ అంటే దీన్ని అంతు చూడండి. ఇది 20 to 25 మార్క్స్. 70 hours పెట్టండి దీని మీద. 70 hours ఎందుకంటే ఎక్కువ మార్కులు వస్తుంది. 70 hours. కరెంట్ అఫైర్స్ కూడా 70 hours. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 70 hours. గుర్తుపెట్టుకోండి, ద మేజర్ సబ్జెక్ట్ ఇది. లాస్ట్ పిఎల్లో కూడా, పాలిటెక్నిక్ లెక్చరర్స్లో కూడా మన రిజల్ట్ వచ్చేసినాయి, ఫైనల్ రిజల్ట్. దాంట్లో కూడా 27 నుంచి 30 క్వశ్చన్స్ పైన దీని నుంచి వచ్చినాయి. ఇప్పుడు అలా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు, కానీ కోవిడ్ సందర్భంగా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, లేకపోతే అంతే ఇవ్వచ్చు. ఓకేనా? అది 70 hours కంటిన్యూ. అంటే ఈవినింగ్ ఎఫ్ఎం, మార్నింగ్ జనరల్ సైన్స్, అలా ఒక 10 days పాటు ఆ విధంగా ప్లాన్ చేయండి. మార్నింగో ఈవినింగో మీ ఇష్టం, ఒక హాఫ్ డే. తర్వాత జియోగ్రఫీ ఫోకస్ అని ఏపీతో కలుపుకొని 20 to 25 మార్క్స్. ఈసారి బర్నింగ్ ఇష్యూ చాలా ఎక్కువ వస్తుంది దీని నుంచి కూడా. వాటర్ ఇష్యూస్ 2 రాష్ట్రాల మధ్య నలుగుతున్నాయి కాబట్టి నేను ఏపీని కూడా ఇంక్లూడ్ చేశాను, ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా చేశాను. సో ఇది కూడా 70 hours. అంటే మేజర్ సబ్జెక్టులు 370, 210 గంటలు ఇక్కడే పోయింది మొత్తం 500 hours. కానీ మార్కులు చూడండి, మినిమం వేసుకోండి 60, 60, 60 అంటే 20, 20, 20, 60, 60 మార్క్స్ మినిమం ఇక్కడే వచ్చేసింది. 75 మ్యాక్సిమం, ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 to 10. సో మినిమం 60 గ్యారంటీ ఇక్కడే వచ్చేసి చూడండి, అవుట్ ఆఫ్ 150
మేజర్ సబ్జెక్టులు అనమాట. మీరు ఇలా ఫోకస్ చేయాలి. ఒక 10 days ఇది, 10 days ఇది రోజు 30 to 40 minutes. ఓకేనా? సో ఇది అదేవిధంగా తర్వాత మనకి పాలిటీ చదవాలి. తర్వాత పాలిటీ దీనికి 50 hours కేటాయించండి. 15 మార్కులు వస్తాయి, 12 నుంచి 15. సో ఇవి పాలిటీ. తర్వాత మోడర్న్ హిస్టరీ 40 hours కేటాయించాను. దీనికి తక్కువ వేశాను. మోడర్న్ హిస్టరీ అది కూడా గాంధీ ఇరా నుంచి గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్, గాంధీ ఇరా నుంచి 1920 నుంచి మనకి 1947 వరకు చూసుకోండి. అయితే 8 to 10 marks. చీరాల పేరాల మూమెంట్ కానీ, పల్నాడు ఉద్యమం కానీ, అదేవిధంగా మనకి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలవడం, అది విడిపోవడం వల్ల అవన్నీ కూడా ఈ యొక్క మనకి ఫోకస్ ఆన్ ఏపీలో హిస్టరీలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఏపీ హిస్టరీ అనకూడదు, ఎందుకంటే సిలబస్లో లేదు అలాగా. ఫోకస్ ఆన్ ఏపీ అన్నాడు కాబట్టి. సో కాబట్టి 8 to 10 marks వస్తాయి. ఓకేనా? 40 hours దీనికి ఇచ్చాను. పెద్దగా టెన్షన్ పడవలసిన సబ్జెక్ట్ ఏమీ కాదు ఇది. ఓకే, బట్ ఇది ఇంపార్టెంట్. మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ 10 marks. ఇక్కడ ఎందుకన్నానంటే ఇది ఓషియన్, ఇది లిమిటెడ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ 20 hours, అంటే 3-4 రోజుల్లో నీకు కమాండ్ వచ్చేస్తుంది. 3-4 రోజుల్లో నీకు కంప్లీట్ కమాండ్ వచ్చేస్తుంది. 20 hours 10 marks, అంటే every 2 hours ఒక మార్క్ వస్తుంది. నీకు ఎఫ్ఎం ఎస్ఎం అలా రాదు, వేరే సబ్జెక్టులా రావు. ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే ఆ అవకాశం. ఏపీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఏపీ సైక్లోన్ డిజాస్టర్ జోన్లో ఉంది, ఫ్లడ్ డిజాస్టర్ జోన్లో ఉంది. సో కాబట్టి ఎవ్రీ 2 hours ఒక మార్క్ వస్తుందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ వదలొద్దు. చిన్న సబ్జెక్టే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తుంది. ఓకేనా? 20 hours పెట్టండి దీనికి. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీకు మోడర్న్ హిస్టరీకి తర్వాత ఇవ్వండి, బట్ ఫస్ట్ డిజాస్టర్కి ఏపీ బైఫర్కేషన్కి ఇవ్వండి. జనరల్ సైన్స్, జోగ్రఫీ తర్వాత, పాలిటీ తర్వాత, డిజాస్టర్ 4వది, ఏపీ బైఫర్కేషన్ 5వది ఇవ్వండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇది. 3 క్యాపిటల్స్ కాబట్టి, రాజధానులు, కమిటీలు, బోస్టన్ కన్సల్టెన్సీ, జీవీఎన్ రావు కమిటీ, ఎన్ని ఉన్నాయండి దీంట్లో. శ్రీబాగ్ ఒప్పందం జగన్ గారే మాట్లాడారు. ఎవరెవరి మధ్య జరిగింది? ఇవన్నీ కూడా మనకి ఏపీ బైఫర్కేషన్ సెక్షన్సే కాదు, పార్ట్సే కాదు, షెడ్యూల్సే కాదు, మన అన్నీ కూడా ఈ మధ్య న్యూస్లోకి వచ్చే 2 రాష్ట్రాలు ఈ వాటర్ గలాటా వల్ల. కాబట్టి దీని మీద 30 hours 10 to 12 ఆల్మోస్ట్ ఎవరి 2.5 hours కూర్చుంటే మీకు క్వశ్చన్ వచ్చి పడినట్టే. చూడండి ఏపీ బైఫర్కేషన్. సో 10 to 12 క్వశ్చన్స్, 30 hours 30 గంటలు కేటాయించాలి. ఒక 4-5 రోజులు కేటాయించండి. డిజాస్టర్కి 3-4 రోజులు, దీనికి 4-5 రోజులు కేటాయించండి. 2 కలిపి ఒక వారం రోజుల్లో నీకు 20 మార్కుల మీద కమాండ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది మీరు టెక్నికల్ పిల్లలు కొన్ని సమావేశాలు తప్ప ఎన్విరాన్మెంటల్ సమిట్స్ మిగతావన్నీ మీరు గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఏదైనా ఈజీగా పెట్టగలరు. యాసిడ్ రైన్స్ కావచ్చు, ఈజీగా మనకి ఓజోన్ డిప్లేషన్ కావచ్చు, మీకు ఐడియా ఉంటుంది. ఇది 20 hours అయిపోతుందండి. 5 to 10 marks వస్తాయి. చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది కూడా. 5 to 10 marks 20 hours. ఇవి తర్వాత ఇవ్వండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటి? రోజు కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జోగ్రఫీ, పాలిటీ, తర్వాత డిజాస్టర్, తర్వాత బైఫర్కేషన్. ఇక్కడే నీకు మెజారిటీ మార్క్స్ ఒక 100 వరకు వచ్చేస్తున్నాయి. తర్వాత ఎకానమీకి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడేం చదవద్దు ఎకానమీ, మై సిన్సియర్ అడ్వైస్. ఎందుకు సార్ ఎలా అంటున్నాం? ఇక ఇప్పుడు చదవద్దా? ఎందుకంటే రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ సర్వే వస్తుంది, మళ్ళీ బడ్జెట్ వస్తుంది. ఆ 2 చదువుకోండి. ఈలోగా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నీకు 5-year ప్లాన్ చదువుకో, చాలు. ఆపేసి 5-year ప్లాన్ చదువుకో. ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్ వస్తుంది, సెంట్రల్ ఎకనామిక్ సర్వే, స్టేట్ బడ్జెట్, స్టేట్ ఎకనామిక్ సర్వే. సో ఇది మీరు హోల్డ్లో పెట్టి 10 మార్కులు ఇవి. సో 30 hours స్పెండ్ చేయాలి. కానీ ఇవి నువ్వేం చేస్తావంటే, నేను బడ్జెట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ సర్వే చెప్తాను, ఏపీ ఎకనామిక్ సర్వే, అది ఫోకస్ పెట్టుకో. రేపొద్దున ఎగ్జామ్లో కూడా అది తీసుకుంటాడు, గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇది మీరు పక్కన పెట్టండి. లాస్ట్లో ఇవ్వండి ప్రియారిటీ. ఈ 2 లాస్ట్లో ఇవ్వండి. ఓకే. సో 9 సార్ 12 టాపిక్స్ కదా, 9 రాశారు అంటే కరెంట్ అఫైర్స్ 2 టాపిక్స్ ఒకటే టాపిక్గా చెప్పాను మీకు. అలాగే మెంటల్ ఎబిలిటీ, అవి 2 టాపిక్స్. సో మొత్తం 3 పోతే ఇంకా 9 ఉన్నాయి. ఈ మెంటల్ ఎబిలిటీ మీరు మన దగ్గర మా సబ్స్క్రైబర్స్ నేను ఫ్రీగా పెట్టాను మీకు.
దాని నుంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి, 15-20 మ్యాక్సిమం. అవి కూడా పిఎల్లో ఇవ్వలేదు. పిఎల్లో ఈ మధ్య దాని వాల్యూ తగ్గించేస్తున్నాడు. సో దాని గురించి మీరు బోధర్ పడవలసిన అవసరం లేదు. నో నీడ్ టు బోధర్, డోంట్ వరీ. సో కాబట్టి ఇక్కడ మీరు చదవవలసింది ఫస్ట్ 130 నుంచి 135 మార్కుల వరకు చదవండి. ఇవి దాంట్లో మెజారిటీ. మీకు ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ డైలీ 30 to 40 మినిట్స్ చదవడం, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పాలిటీ, తర్వాత డిజాస్టర్, తర్వాత ఏపీ బైఫర్కేషన్, ఇక్కడే 100 దాటేస్తాయి. వీటిలోనే ఈ 6 సబ్జెక్ట్స్లోనే 100 దాటేస్తాయి మీకు. చూడండి, ఈ 100లో ఒక 10 of 20 పాయింట్ 85 దాటితే ఈ నెగిటివ్ ఉంది కాబట్టి చాలా మంచి స్కోర్. ఇక 90-100 దాటేస్తే అది ఎక్స్ట్రాడినరీ. పేపర్ని బట్టి మళ్ళీ అది పేపర్ టఫ్గా వస్తే ఒకలాగా, ఈజీగా వస్తుంది. మినిమం అయితే మీకు 85 దాటవలసిందే ఎట్టి పరిస్థితుల్లో. ఎంత నెగిటివ్ మార్క్ ఉన్నా కూడా మినిమం అది. జాబ్ వస్తుందని చెప్పడం లేదు, మినిమం అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు కష్టపడితే ఇన్ని అవర్స్ చేశాను కదా, అన్నీ కూడా 400 అవర్స్ అవుతున్నాయి. అవన్నీ కలిపి ఎన్ని గంటలు అవుతున్నాయి? 400 అవర్స్ అవుతున్నాయి. ఏది ఈ 3 నెలల్లో ఇంత కష్టపడి ఇంత ప్లాన్ ప్రకారం వెళ్తే 100 గంటలు మిగిలిపోయినాయి కదా. ఈ 100 గంటలు ఏం చేస్తాను? ఈ 100 గంటలు ఏం చేస్తాను అంటే, ఏవైతే మేజర్ సబ్జెక్టులు ఉన్నాయో వాటిని రివిజన్ చేసుకో, మైనర్ వదిలేసి. అంటే సైన్స్, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఏపీ బైఫర్కేషన్, డిజాస్టర్, ఈ 6ని రివిజన్ చేసుకో ఈ 100 గంటల్లో. మిగతా వదిలేసి ఎలా చదువుకున్నావు కదా, ఇది స్ట్రాటజీ. అర్థమవుతుందా? అలాగే సేమ్ రెండే. ఇప్పుడు దీంట్లో అయితే 12 టాపిక్స్ ఉన్నాయి. మీ ఎఫ్ఎంఎస్ఎంలో అయితే మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఆ 5 గంటలు కేటాయించాను దానికి, అది కూడా 500 అవర్స్. సో ఇలా మీ టెక్నికల్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఒక చార్ట్, నేను చెప్పినట్టు చార్ట్ చేసుకోండి. 5 అవర్స్ టెక్నికల్, 5 అవర్స్ జనరల్ స్టడీస్. దాంట్లో మేజర్ సబ్జెక్ట్స్ ఎక్కువ మార్కులు వచ్చేవి. ఓహో, రోజు 35 to 40 మినిట్స్ కరెంట్ అఫైర్స్ చదవాలా. ఇది మనకి స్ట్రాటజీ. ఓకే, మరి ఈ స్ట్రాటజీ ప్రకారం ఎవరైతే వెళుతారో ఒక చార్ట్ వేసుకొని వాళ్ళు కంపల్సరీగా విన్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే రూపా ఏఎస్ అకాడమీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను రోజు వీడియోస్ చేస్తాను. అదేవిధంగా ఫోకస్ ఆన్ ఏపీ అని పెడతాను, కరెంట్ అఫైర్స్ అని పెడతాను. అవి ఫాలో అవ్వండి చాలు అని చెప్పాను. సో కాబట్టి నా వీడియోస్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన మెటీరియల్ కూడా వచ్చింది. వాల్యూమ్ 1 అది ఒక 1 వీక్ పడుతుంది, అయిపోయింది స్టాక్. వాల్యూమ్ 2 అవైలబుల్, ఎంసీక్యూ అవైలబుల్, అమెజాన్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే టెక్నికల్ స్ట్రాంగ్గా ఉండి నాన్ టెక్నికల్ వీక్గా ఉన్నప్పుడు కాస్త ఎక్కువ టైం నాన్ టెక్నికల్ మీద, అంటే జిఎస్ మీద ఫోకస్ చేయొచ్చు. అది మీ పర్సెప్షన్ బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇకపోతే ముఖ్యంగా మనం దీంట్లో మెటీరియల్ ఎంసీక్యూ 6000 యాజ్ పర్ ఏపీ జాగ్రఫీ, ఏపీ బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నీ యాజ్ పర్ సిలబస్ ప్రకారం మీకు నేను ఇచ్చాను. అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఫోకస్ ఆన్ ఏపీ వీడియోస్ చూడండి, ఎంత వాల్యుబుల్. ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నుంచి చేసుకొస్తున్నాను, గత 3-4 మంత్స్ నుంచి. ఎంత వాల్యుబుల్ వీడియోస్ అవి. అదేవిధంగా వాల్యూమ్ 2 అవైలబుల్, ఈ 2 అమెజాన్లో. ఇప్పుడు వాల్యూమ్ 1 వీక్లో వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఒక వీడియో చేసి నేను నోటిఫికేషన్ వస్తుంది, మీకు అనౌన్స్ చేస్తాను. ఓకేనా? ఇకపోతే మనకి ఈ టెస్ట్స్, ఏఈకి టెస్ట్ చూడండి ఎన్ని టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఇచ్చాను మీకు. సబ్జెక్ట్ వైజ్ 35 టెస్టులు ఉన్నాయండి. యాజ్ పర్ సిలబస్ 35 టెస్టులు ఉన్నాయి. ఒక 5 గ్రాండ్ టెస్టులు ఏప్రిల్లో వదులుతాను. ఈలోగా ప్రిపరేషన్ అంతా అవుతుంది కదా. గ్రాండ్ టెస్టులు అంటే సేమ్ ఎగ్జామ్ మోడల్. ఇవన్నీ మనకి సబ్జెక్ట్ వైజ్. కానీ 5 గ్రాండ్ టెస్టులు ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ ఎలా పెడతాడో అలాగే ఆ 5 గ్రాండ్ టెస్టుల నుంచే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేద్దాం. ఆ విధంగా 5 గ్రాండ్ టెస్టులని కూడా నేను ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్లో వదులుతాను. ఎగ్జామ్ మేలో కదా, ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్లో వదులుతాను. 5 గ్రాండ్ టెస్టులు ఈలోగా ఇవి రాసుకోండి. 5 గ్రాండ్ టెస్టులు అనమాట. అప్పుడు నీకు ఎగ్జామ్లో నేను ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నానో క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా సిమిలర్గా ఉన్నప్పుడు నీకేమర్థం, ఒక భయం పోతుందన్నమాట. ఇక్కడ ఎన్ని మార్కులు వస్తాయో చూసుకుంటావు కదా, అప్పుడు నీకు ఒక అవగాహన వచ్చేస్తుంది.
మనం ఎగ్జామ్కి ధీటుగానే ఆ 5 పేపర్స్ని సెట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇది కూడా చాలా చీప్. సో 35 టెస్టులు ప్లస్ గ్రాండ్ టెస్టులు అన్నీ కలిపి 40 టెస్టులు కూడా ఫీ రూపా స్టూడెంట్స్కి 150, బయట స్టూడెంట్ నాన్ రూపా వాళ్ళకి 200 మాత్రమే. అది కూడా ఎగ్జామ్ అయ్యే వరకు ఉంటుంది. మీ ఎగ్జామ్ వరకు 3 అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం మీరు ఎగ్జామ్ వరకు. ఓకేనా, ఇది యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్, మనకి రేపు రిపబ్లిక్ డే కాబట్టి ల్యాప్టాప్ ప్లస్ మొబైల్ 10% ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మొబైల్ 20% ఆఫ్. ఓన్లీ మొబైల్ 24. ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాగా ఎగ్జామ్ డేట్ వచ్చింది కాబట్టి ఎవరైతే ఏఈకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎట్ లో కాస్ట్, హై క్వాంటిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. అలాగే మనం చూస్తే మనకి ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సి రూపా ఐఏఎస్ అకాడమీ ఇంతకుముందు HMWSలో మా రిజల్ట్, అలాగే పిఎల్లో మా రిజల్ట్. పిఎల్లో కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, కొన్ని డిస్ప్లే కూడా చేశాం మేము. సో కాబట్టి ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఏదైతే ఎగ్జామ్ ఓరియంటేషన్ ఉందో ఆ ఓరియంటేషన్లోనే సబ్జెక్ట్ని తీసుకెళ్తున్నాం. నౌ ఈ 3.5 monthsలో ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ అయినా మనకి రూపాని కాంటాక్ట్ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఒక 1 weekలో డేట్ అనౌన్స్ చేస్తాను. ఆ ఎగ్జామ్కి అయిపోతుంది. ఆన్లైన్ కోచింగ్ రెడీగా ఉంది యాజ్ పర్ సిలబస్, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో సహా, డే టు డే కరెంట్ అఫైర్స్తో సహా ఈరోజు వరకు కూడా. సో కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని ఏదైతే ఆఫర్ ఇచ్చానో, ఎవరైతే 3.5 నెలలు ఉంది కదా ఫీల్ అవుతున్నారో వాళ్ళకు కూడా హ్యాపీగా యూ కెన్ రైట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఎగ్జామ్ అయ్యే వరకు ఆల్ స్టూడెంట్స్ని ఎవరైతే ఏఈ రాస్తున్నారో వాళ్ళని టైం టు టైం మానిటర్ చేస్తూ ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను. మీకైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఫోకస్ ఆన్ ఏపీ, ఈ 2 మస్ట్ చూడండి, మీకు ఎక్కువ మార్కులు సంపాదించబెడతాయి. ఓకేనా, మన వీడియోస్ అన్నీ కూడా డిఫరెంట్ ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఉంటాయి. ఎగ్జామినర్ ఓరియంటేషన్ ఆవిడ యొక్క నాలెడ్జ్కి అనుకూలంగా దగ్గరగా వెళ్తాం మనం. కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఎక్కువ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, సో యూ ఎంజాయ్ ఏ లాట్ విత్ రూపా ఐఏఎస్ అకాడమీ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా మనకి ఈ యొక్క 3.5 months 100 days కూడా ఎక్కడికి ఏ థాట్ పెట్టుకోకుండా ఈ రూపా వీడియోస్ని చూడడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, 5 గంటలు జనరల్ స్టడీస్, 5 గంటలు టెక్నికల్. సో ఐ హోప్ మీరందరూ ఇలా చేస్తూ ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా లైఫ్లో సెటిల్ అవుతారు. ఇది వండర్ఫుల్ మనకి నోటిఫికేషన్ 190 ఉన్నాయి. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఈ విధంగా ఇవ్వడం నోటిఫికేషన్ గ్రేట్. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దే మస్ట్ కండక్ట్, దే నీడ్ ఆల్సో. వాళ్ళకి ఏఈలు అర్జెంటుగా కావాలి. చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను నన్ను, సార్ మరి ఏపీలో ఈ ఏఈ ఏడబ్ల్యూలుగా గ్రామ వార్డు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని మనం పెట్టారు కదా, ఇప్పుడు మాకు పడతాయా పడవా? మీ వేకెన్సీస్ మస్ట్ కమ్. ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పారు. బట్ ఏడబ్ల్యూ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.